ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినము కొరకై, ఆశీర్వాదం కొరకై, మేలుల కొరకై, ఆయుష్ కొరకై దేవునికి మనం అనుదినం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా చెల్లించేటువంటి వారంగా మనందరము ఉన్నందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము ఆజ్ఞలు గైకొను వారికి తరతరాల ఆశీర్వాదం అంట. ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొను వారికి తరతరాలకు ఆశీర్వాదం అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అనే దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారిని దేవుడు కరుణిస్తాడంట 1000 తరముల వరకు. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారిని దేవుడు కరుణిస్తాడంట 1000 తరముల వరకు. దేవుని పైన నిజమైనటువంటి ప్రేమ కేవలము మన మాటల్లో కాదు. దేవుని పైన మన యొక్క నిజమైనటువంటి ప్రేమ మాటల్లో కాదు, కానీ ఆయన యొక్క వాక్యానికి విధేయతను చూపడంలో మనము కనపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుని పైనటువంటి నిజమైనటువంటి ప్రేమ మనము కేవలము మన నోటి మాటల ద్వారా కాదు, కానీ ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి వారిగా మనము కనిపించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన యొక్క కృప మన జీవితంలో కాకుండా, ఆయన యొక్క కృప మన జీవితంలోనే కాకుండా మన తర్వాత తరములకు కూడా ఆశీర్వాదంగా నిలుస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు ఆయన యొక్క కృప మన జీవితంలోనే కాకుండా మన తరాలకు కూడా, మన తరువాతి తరాలకు కూడా అది ఆశీర్వాదంగా నిలుస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని మనము గౌరవిస్తూ జీవించేటువంటి వారంగా ఉండాలి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని గౌరవిస్తూ మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను మనము గైకొనుచు ఆయన కృపలో నడిచేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా ఉండాలి అని మనల్ని ఆజ్ఞాపిస్తుంది. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు నేను కరుణించు వాడనై ఉంటున్నాను అంటున్నాడు. 1000 తరములు మన ఊహకు అందనటువంటివి అవి 1000 తరములు అనేటివి. 1000 తరముల వరకు మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు అనే వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన కృపలో నడిచేటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చూద్దాము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును,
నమ్మదగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైతే నీ దేవుడైనటువంటి యెహోవా తానే దేవుడని, దేవుడు మాత్రమే, యెహోవాయే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే దేవుడు అని తనను ప్రేమించి తన యొక్క ఆజ్ఞలను నడుచుకున్నటువంటి వారిలో యెహోవాయే దేవుడని తనను మాత్రమే ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచేటువంటి వారితోనంట తన నిబంధన స్థిరపరుస్తాడంట దేవుడు. రెండవదిగా 1000 తరముల వరకు కృప చూపించేటువంటి నమ్మదగిన దేవుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక యెహోవాయే దేవుడని మనము తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్లో నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో దేవుడు తన నిబంధనను మనతో స్థిరపరుస్తాడంటున్నాడు. అదే విధంగా మన 1000 తరముల వరకు కూడా తన కృపను చూపిస్తాను అంటున్నాడు. నేను నమ్మదగిన దేవుడను అని ఇక్కడ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు కనుక దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనే దేవుడని నమ్మి విశ్వసించి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచేటువంటి వారంగా, ఆయన కృపలో నిలిచేటటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 103వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం కూడా ఒకసారి చూద్దాము. కీర్తనలు 103వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన యొక్క నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును అంటున్నాడు అక్కడ. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరముల నిలుచును అంటున్నాడు అక్కడ దేవుడు. పిల్ల తరములు అంటున్నాడు. ఆయన కృప 1000 యుగములు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన యొక్క నిబంధనను మనము గైకొనుచు ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్నటువంటి వారి మీద, యెహోవా యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద ఆయన కృప యుగ యుగంలో ఉంటుందంట. అంత మాత్రమే కాకుండా వారి యొక్క పిల్ల తరములలో నిలుస్తుంది అంటున్నాడు ఇక్కడ. యుగ యుగములు, అదే విధంగా పిల్ల తరములు, 1000 తరముల వరకు అంటున్నాడు అక్కడ. 1000 తరముల వరకు కృప చూపించేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు. కనుక మన విధేయత నేడు మన జీవితంలో మొదలైతే, మన విధేయత నేడు మన జీవితంలో మొదలైనట్లయితే దేవుని యొక్క కృప తరములు కొనసాగుతుందంట. మన యొక్క విధేయత నేడు మనము ప్రారంభించినట్లయితే దేవుని యొక్క కృప మన తరములకు కూడా కొనసాగుతుందని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఆయనను ప్రేమిస్తూ యెహోవాయే దేవుడని ఒప్పుకొని ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కృపలో నిలిచి ఉన్నటువంటి వారంగా మనమందరం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు 1000 తరముల వరకు కృప చూపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. తన నిబంధన మనతో స్థిరపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 1000 తరముల వరకు కరుణించే దేవుడై ఉంటున్నాడు. యుగ యుగముల వరకు మనల్ని కృప చూపించి మనల్ని ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. మన పిల్ల తరములను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. కనుక ఆ విధంగా మనందరం కూడా ఉందమో గాక. యెహోవా దేవుడని ఒప్పుకొని ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కృపలో నడిచేటువంటి వారంగా ఉందము గాక. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును గాక. వాక్యము మంచి నీళ్ళలో పడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తుతికి పాదుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, గనుడా, ప్రభావము కలిగిన దేవా, నీ నామంలో ప్రార్థిస్తున్నాం యేసయ్య. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు యేసయ్య. అవును ప్రభా, నీవే దేవుడవు అని ప్రభా మేము ఒప్పుకొని యేసయ్య, నిన్ను మాత్రమే మేము ప్రేమిస్తూ యేసయ్య, మీ ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభా నీ కృపలో ప్రభా మేము నిలిచి ఉండుటకు మీ కృప దయచేయండి దేవా. ఆ విధంగా మేము ఉండి ఉన్నప్పుడు ప్రభా మా పైన ప్రభా 1000 తరముల వరకు కృప చూపేటువంటి దేవుడు వాయించున్నావు ప్రభా.
1000 తరముల వరకు ప్రభా మమ్మల్ని కరుణించే దేవుడు వాయించున్నావు ప్రభా. యుగ యుగములు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు వాయించున్నావు ప్రభా. మా పిల్ల తరములను కూడా ప్రభా ఆశీర్వదించే దేవుడు వాయించున్నావు కనుక ప్రభా మేము నిన్ను మాత్రమే నమ్మి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి కృపను, బలమును, శక్తిని, ఆత్మను ప్రభా మీరు మా అందరికీ కూడా దయచేసినందుకై మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభున ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.